పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినడలా వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ మనందరికీ కూడా అత్యంత పరమ పరిశుద్ధమైనటువంటివి. కారణం ఏమిటి అంటే, కడరా భోజనములో స్వయముగా యేసు ప్రభువే మనకి రొట్టెను తీసుకొని ఇది నా శరీరమని తన యొక్క శరీరాన్ని ఆహారముగా, తన యొక్క పాత్రను తీసుకొని ద్రాక్షారస పాత్రతోటి మన యొక్క ఆహారములో భాగముగా పానీయముగా మనకు ప్రసాదించాడు తన యొక్క రక్తాన్ని. ప్రియులారా, కాబట్టి దివ్య సప్రసాదం, దివ్య బలి పూజకు మించినటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన వస్తువులు మనకి లేవు ప్రియులారా, ఆధ్యాత్మికమైన విషయాలు. ఇంతకీ దేవుడు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎందుకొరకై స్థాపించాడు? ముఖ్యంగా 3 కారణాలు. మన ఆత్మలకి భోజనముగా ఉండటము కొరకై, నంబర్ 1. రెండవది, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కొరకై. మూడవది, మనతో నివాసం ఉండటము కొరకై, వాసము చేయటము కొరకై. ఈ మూడిటిని కూడా మనం ఒకే వాక్య పరిచర్యలో ధ్యానించలేం. కాబట్టి ఈ వాక్య పరిచర్యలో ప్రియులారా, ఈ దివ్య సప్రసాదం మన ఆత్మలకి ఏ విధముగా భోజనముగా ఉన్నది, ఆత్మీయంగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ఒక కుర్రవాడు బాగా చదువుకున్నాడు, కానీ తన తల్లిదండ్రుల కుటుంబం చాలా పేద కుటుంబం. వ్యవసాయదారులు, కొద్దిగంత పొలం ఉంది. తల్లిదండ్రులు తన కుమారుడు బాగా చదువుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా కష్టపడి బాగా చదివించారు. పీజీ లెవెల్ వరకు వచ్చాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల వరకు వచ్చాడు, మంచి మార్కులు ఉన్నాయి. కొండంత ఆశతో అమెరికా వెళ్ళాలని, అక్కడ ఎంఎస్ చేయాలని ఆశతోటి బయలుదేరాడు. తల్లిదండ్రులు కూడా అక్కడ సీటు కానీ వసతులకు కావాల్సినటువంటి డబ్బులన్నీ సమకూర్చారు. టికెట్ కొన్నాడు, ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తాను కూడా తల్లిదండ్రుల యొక్క శ్రమను అర్థం చేసుకునేటువంటి మంచి కుమారుడు కాబట్టి అనవసరమైనటువంటి వేస్ట్ ఖర్చులకు వెళ్ళేటువంటి వాడు, దుబారా ఖర్చులకు వెళ్ళేవాడు కాడు. బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు. ఇండియా నుంచి అమెరికా వెళ్ళటానికి విమానంలో ఎక్కి కూర్చున్నాడు. కొంచెం ఆగిన తర్వాత ఆ విమానంలో సహాయకులు ఉంటారు, ఎయిర్ హోస్టెస్ ఉంటారు. కొంచెం ఎనర్జీ కోసం డ్రింక్స్ కానీ, దానిమ్మ రసం కానీ, లేకపోతే ఆరెంజ్ రసం కానీ, వేరే డ్రింక్స్ కానీ ఇస్తారు. ఆ కుర్రవాడికి ఏది ఇచ్చిన నాకు వద్దు అంటున్నాడు. మంచినీళ్ళు ఒక్కటి చాలు అన్నాడు. కొంచెం ఆగిన తర్వాత భోజన సమయం అయింది. విమానంలో కూడా భోజనం వడ్డిస్తారు. కానీ ఈ కుర్రవాడు భోజనం వద్దు అన్నాడు. వాళ్ళు అడిగారు, వెజిటేరియన్ కావాలా, నాన్ వెజిటేరియన్ కావాలా? వద్దు అన్నాడు ఆ కుర్రవాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా కొంచెం ఆగిన తర్వాత టీ టైం అయింది. టీ కూడా వద్దన్నాడు. తన దగ్గర ఉన్నట్టు చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లు వాటిని తింటున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు. మళ్ళీ రెండవసారి భోజన సమయం అయింది. అప్పుడు కూడా తినకపోయేసరికి ప్రక్కన సీట్లో ఉన్నటువంటి వాడికి కొద్దిగా అనుమానం వచ్చింది. ప్రయాణికుడికి అనుమానం వచ్చింది. మెల్లగా, బాబు ఏంటి, ఏం తింటలేదేంటి, ఎలాగా? మన ప్రయాణం సుమారుగా 20 నుంచి 24 గంటలు ఉంటుంది అమెరికాకి, ఏం తింటలేదేంటి? 2 మీల్స్, 2 సార్లు భోజన సమయాన్ని మీరు ఏం తినలేదండి అన్నారు. ఇతను మెల్లగా, సార్ విమానంలో భోజనం చాలా ఖర్చు ఉంటుంది కదా, ఎందుకు అనవసరంగా, ఈ ఒక్కరోజు ఓపిక పడితే రేపటి నుంచి తినొచ్చు కదా కింద అన్నాడు. అప్పుడు అర్థమైంది ప్రక్కన కూర్చున్నటువంటి ఆ ప్రయాణికుడికి, ఓహో విమానంలో డబ్బు పెట్టి భోజనం కొనాలి, డబ్బు పెట్టి పానీయాలు కొనాలి అనుకున్నాడు అనుకుంటా. అనుకొని, బాబు
నువ్వు కొన్న టిక్కెట్లోనే నువ్వు డబ్బులు చెల్లించావు. ఇప్పుడు నువ్వు భోజనం పొందటానికి నువ్వేం డబ్బులు చెల్లించనక్కర్లేదయ్యా. చాలా గొప్ప భోజనం, పోషకాహారాలతో కూడినట్టు భోజనం, అదేవిధంగా పానీయాలు, నీకు కావలసినటువంటి పానీయాలని నువ్వు ఫ్రీగా తీసుకోవచ్చయ్యా, మంచి భోజనం పెడతారయ్యా అని చెప్పేసరికి అప్పుడు ఆ స్టూడెంట్, ఆ కుర్రవాడు నిర్ఘాంతపోయాడు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశానే, డబ్బులు కట్టాలేమో అనుకొని నేను ఇదిగో ఇంత విలువైనట్టు భోజనాన్ని వృధా చేశానే అని అనుకున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు మనందరి కొరకై, మన ఆత్మీయ భోజనముగా ఉండటము కొరకై తన శరీరాన్ని, రక్తాన్ని మనకు ఆత్మీయ ఆహారముగా ప్రసాదించాడు. మనలో ఎంతమందిమి దాని విలువ తెలియకుండా ఆ యేసయ్య మన కొరకై ఎటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ భోజనముగా ఉన్నట్టు తన యొక్క స్వీయ శరీరాన్ని, రక్తాన్ని మనకు ఆహారముగా ఇచ్చాడు. ఎంత విలువైనటువంటి దాన్ని తెలియకుండా మనకి ఫ్రీగా మనకిస్తున్నా కానీ దానిని స్వీకరించకుండా, ఆ దివ్యబలి పూజలో పాల్గొనకుండా మనలో ఎంతోమంది ఉంటాం ప్రియులారా. యెషయా గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు మనకి ఇవ్వబోయేటువంటి తనకి శరీర రక్తాలను గురించి ప్రవచన పూర్వకంగా దేవుడు మాట్లాడిన మాటలను మనం ఇప్పుడు చదువుకోవాలి ప్రియులారా. తన శరీర రక్తాల గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడేమో యెషయా గ్రంథంలో రానున్నటువంటి తన కుమారుని యొక్క శరీర రక్తాలను గురించి. ఏమంటాడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనములో, దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండి, ధనము లేనివారు వచ్చి ధాన్యమును భుజించండి, ఆరగించండి. 2, ధనమియ్యకయే ద్రాక్షారసమనేట్టు పాలను కొనండి. ధనం అవసరమలా, నా దగ్గరికి వస్తే చాలు, నేను ఇస్తాను. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. ఏమంటున్నాడు? దప్పిక కొనిన వాళ్ళందరూ నీటి చెంతకు రండి, రావాలి. అదొక్కటి చేస్తే చాలు. ధనము లేని వారు కూడా వచ్చి ధాన్యము కొని ఆరగించండి. రండి, ధనం ఇయ్యకయే మీరు స్వీకరించండి అంటున్నాడు. ప్రియులారా, ఇంత విలువైన అమూల్యమైనటువంటి క్రీస్తు శరీర రక్తాలనేటువంటి యేసయ్యక ఈ భోజనం పరలోక విందు, నిత్య జీవపు మన్నా, దానిని మనం స్వీకరించటానికి పరిగెడుతున్నామా? లేక తెలియనటువంటి దాని విలువ తెలియనటువంటి మూర్ఖుల్లాగా దాని చెంతకు వెళ్లకుండా, ఆ ప్రభు శరీర రక్తాలు స్వీకరించకుండా మన ఆత్మలను పాపకోపములో పడవేసుకుంటున్నామా? దివ్య సప్రసాదం, మన ఆత్మీయ భోజనం. డాక్టర్స్ ఏమంటారంటే ప్రియులారా, యువర్ హెల్త్ విల్ బికమ్ వాట్ యు ఈట్. నీ ఆరోగ్యం అనేటువంటిది నువ్వు తినేదాని మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు కూడా. నువ్వు ప్రతిదినము అనుదినము కూడా పిజ్జాలు, బర్గర్లు, మ్యాక్డొనాల్డ్స్, లేకపోతే పునుగులు, ఆ రోడ్డు మీద దొరికినటువంటి నూనె వస్తువులు, స్వీట్స్ ఎక్కువగా తిన్నావనుకో ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది. అవును ప్రియులారా, నువ్వేదైతే తింటావో నువ్వు అదే తయారవుతావంట. నీ ఆరోగ్యం అలాగనే తయారవుతుందంట. కానీ యేసయ్య మన కొరకై అతి శ్రేష్టమైనటువంటి, ప్రపంచంలోని అతి శ్రేష్టమైనటువంటి తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఆహారముగా ఇచ్చా. దానిని స్వీకరించటానికి కూడా నువ్వు డబ్బులు ఇవ్వనక్కర్లా, ధనాన్ని ఇవ్వనక్కర్లా, ఉచితముగానే వచ్చి స్వీకరించండి అంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఎంత ప్రవచనపూర్వకంగా దేవుడే 600-700 సంవత్సరాల క్రితం ఆయన తన కుమారుని ద్వారా మనకు ప్రసాదించబోయేటువంటి ఆ ఆత్మీయ భోజనము గురించి మాట్లాడాడు ప్రియులారా. దప్పిక కొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. దివ్య బలి పూజ అంటే నీటి చెంతకు రావాలి. ధనము లేనటువంటి వారు కూడా వచ్చి ధాన్యమును కొని సంతృప్తిగా ఆరగించండి. 2, ధనమియ్యకయే ద్రాక్షరసము అనేటువంటి పాలను కొనండి. ఆకలి తీర్పజాలనటి రొట్టె మీద మీ ధనమును వెచ్చించనేలా.
ఆకలి తీర్పనటువంటి ధనం మీద, ఆ రొట్టె మీద మీ ధనము వెచ్చించలేరా? మీకు సంతృప్తి కలిగింపని దానిపై మీ వేతనము ఖర్చు చేయనేలా? నా మాట విని నా చెంతకు రండు, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైనటువంటి అన్నమును భుజింతురు. దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా. దేని గురించి ఈ వాగ్దానం? తన కుమారుని ద్వారా పరలోక తండ్రి మానవాళికి ఇవ్వబోయేటువంటి దివ్య సప్రసాద భోజనాన్ని గురించి నటువంటి ప్రవచనం ప్రియులారా. దానినే ప్రభు అంటున్నాడు ఈ రోజున. ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో ప్రియులారా, ఈ లోకము జీవించుటకై నేనిచ్చు ఆహారము నా శరీరమే. నేనిచ్చే ఆహారము నా శరీరమే. చాలా స్పష్టముగా చెప్తున్నాడు పిల్లారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినట్టు ఆహారం నేనే అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా ఎల్లప్పుడూ మాకు ఆ ఆహారమును వసగుడు అని పలికరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ దప్పిక కొనడు. ఏ సందర్భంలో చెప్తున్నాడు ఇది? తన యొక్క జీవాహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎందుకొరకై స్థాపించాడు? మన ఆత్మలకు భోజనమై ఉండటము కొరకై, మన ఆత్మీయ ఆహారముగా ఉండటము కొరకై. దివ్య సప్రసాదానికి ఉన్న మరొక పేరేంటో తెలుసా? లతీను భాషలో వియాటికుమ్. వియాటి అంటే, వియా అంటే దారి, దారి భోజనం అట్టండి. ఇది ఎంత చక్కటి పేరు. దివ్య సప్రసాదం మన ప్రయాణములో భోజనం అంటండి. ఇది ఏ ప్రయాణం? ఇహలోక ప్రయాణములో మనకు ఆత్మీయ భోజనం ఇది. అవును ప్రియులారా, ఇది పరలోకపు విందు, నిత్య జీవపు మందు, మన ఆత్మల యొక్క ఆహారం ప్రియులారా. అవును, తెలియక మనం చాలామంది ప్రియులారా ఈ దివ్య సప్రసాదమిక విలువని తెలుసుకోలేకపోతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమాడుతూ ఉండగా దేవుడు వారికి పరలోకము నుండి మన్నా భోజనాన్ని కురిపించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో, దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలు ప్రజలు ఇది ఏమి అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొనిరి. ఏది? ఆ మన్నా భోజనం ఆకాశం నుండి కురుస్తుంటే ఇదేంటి అని అడిగారు. మన్నా అంటే అర్థం ఏంటంటే ఇది ఏమిటి, దానికి వేరే అర్థం లేదండి, ఆశ్చర్యార్థకం. ఇది ఏమి? 16వ వచనంలో, నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో, మోషే వారితో మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారం ఇదే. దేవుని యొక్క భోజనం ప్రియులారా. దేవుడిచ్చినటువంటి భోజనం ఇశ్రాయేలు ప్రజలకి ఎడారిలో ప్రయాణంలో వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? వారట కనాను దేశములో వాగ్దాన భూమిలో అడుగు పెట్టే వరకు కూడా ఆ యొక్క మన్నా భోజనం కురుస్తూనే ఉందంటండి వారికి. ఫ్రీ. పాళెములోనికి వెళ్ళి తెచ్చుకోవటం వాళ్ళకి కావాల్సినంత. ఏ విధంగా ఉందంట ఆ భోజనం, మన్నా భోజనం? నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టితిరి. మన్నా అనగా ఇది ఏమి అని హీబ్రూ భాషలో అర్థం. తరువాత అది తెల్లగా కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో చేసినటువంటి పంచపక్ష పరమాన్నముల వలె కంటేను శ్రేష్టముగా ఉండెను. దేవుడిచ్చే భోజనం ఎలా ఉంటుందండి? అయితే ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినటువంటిది ఆత్మీయ రక్షణ ఇచ్చే భోజనం కాదండి. నో, అది శరీరానికి సంబంధించిన భోజనం మాత్రమే.
కాబట్టి ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయములో 49వ వచనములో, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరి. అది ఆత్మీయ భోజనం కాదు. కానీ క్రీస్తు ప్రభు మనకిచ్చింది ఆత్మీయ భోజనం. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే మన ఆత్మలకు ఆహారముగా, మన ఆత్మీయ భోజనముగా ఉండటము కొరకై. నీవు నేను ప్రియులారా ఈ ఆత్మీయ భోజనాన్ని స్వీకరిస్తున్నామా? ఈ ఆత్మీయ భోజనాన్ని స్వీకరించటం కొరకై మనం తపనతో పరిగెడుతున్నామా? ఆ దివ్యబలి పూజకై సిద్ధపడుతున్నామా? పాత నిబంధన గ్రంథములో మన్నా భోజనం ఇశ్రాయేలు ప్రజలకి ప్రియులారా శారీరకమైనటువంటి భోజనముగా ఉంటే, దేవుడిచ్చిన పరమమన్నాగా ఉంటే, నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ తన యొక్క శరీర రక్తాలు మన ఆత్మీయ భోజనముగా ఉన్నాయి. దానిని ఎంత తరచుగా స్వీకరిస్తే అంత మంచిది అని మనకు అవకాశం ఇచ్చారు. ప్రతి దినము స్వీకరించవచ్చు. ఉదయం సాయంత్రం దివ్యబలి పూజలో పాల్గొంటే స్వీకరించవచ్చు. మనము స్వీకరించేట శారీరక భోజనం ప్రియులారా ఏం చేస్తుంది? అది ఇట్ కన్వర్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎనర్జీ. తనను తాను తెల్లని రైసు, కొద్దిగా కూర, లేకపోతే పెరుగు, లేకపోతే ఏదైనా తిన్నామనుకోండి, అది మన శరీరంలోనికి వెళ్ళి దానిలో ఉన్న శక్తిని తీసుకొని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా శరీరం స్వీకరించి అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నా? ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? నేను తిన్న భోజనం నుండి. నేను ఎలాగ ఇలా సైకిల్ చేయగలుగుతున్నా, నీ కళ్ళు ఎలా చూడగలుగుతున్నా? నేను తిన్న భోజనం నుండే, వేరే మార్గం లేదు. ఆ తర్వాత నేను పీల్చుకుంటున్న గాలి, ఆక్సిజన్ నుంచి, త్రాగే నీటి నుంచి. ఆత్మీయంగా మనం జీవించాలంటే నేను ఈ భోజనం లేకుండా శారీరక భోజనం మాట్లాడలేను, జీవించలేను, మరణిస్తాను. మహా అయితే ఒక 20 రోజులు 30 రోజులు ఉంటాను. ఈ ఆత్మీయ భోజనం కూడా మనం భుజించకపోతే, ఆ ఆత్మీయ భోజనం కొరకు మనం పరిగెట్టకపోతే ఆత్మీయంగా మనం చనిపోతాం. అవును ప్రియులారా, దివ్య సప్రసాదం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే ప్రియులారా, ఎందుకని మనం ఒక వయసు వచ్చిన తర్వాత దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి తరచుగా అంటే, ఆ దివ్య సప్రసాదం ప్రియులారా మనల్ని శుద్ధి చేస్తుంది, మనకు శక్తినిస్తుంది, మన ఆత్మీయంగా బలపరుస్తుంది. ఏం కాదులే అని వెళ్ళకుండా ఉంటే ఆత్మీయంగా కోల్పోయేది నేనే. ఎప్పుడైతే నేను దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తానో నేను ఆత్మీయంగా బలపడుతున్నాను ప్రియులారా. తరచుగా స్వీకరించాలి. ప్రభు అంటున్నాడు కదా, రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, సంతృప్తిగా భుజించండి. తృప్తిపరచలేనటువంటి లోకానుసరణ భోజనము కొరకై పరిగెట్టకండి. శ్రీ సభ చరిత్రలో ప్రియులారా ఎంతోమంది భక్తులు దివ్య సప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి సంవత్సరాలు బ్రతికారండి. ఇది నిజం. చాలా అద్భుతాలు చాలామంది ఉన్నారండి. ఎలా? ఆత్మీయ ఆహారముతోటి. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు. ఇది నా శరీరం అని యేసు ప్రభు చెబితే దానిలో ఎంత విలువ ఉంటుంది. ప్రియమైన క్రైస్తవుడా, నీవు పొందుకున్నట్టు ఆ దివ్య సప్రసాదం యొక్క విలువను గుర్తించి జీవించు. అందులో ఉన్న శక్తిని నువ్వు గుర్తెరుగు, ఆత్మీయ బలాన్ని నువ్వు గుర్తెరుగు. అది సామాన్యమైనటువంటిది కాదు. దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు మన ఆత్మలకు ఆహారముగా ఉండటం కొరక ఏర్పాటు చేస్తాడు. బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో డాక్టర్లు ఏమంటున్నారు తెలుసా? 2 విషయాలు చెప్తున్నారండి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే, నువ్వు దృఢంగా ఉండాలి అంటే, నువ్వు సంతృష్టిగా ఉండాలి అంటే 2 సరిగా ఉండాలి. ఒకటేంటంటే నువ్వు స్వీకరించే భోజనం మంచి భోజనమై ఉండాలి, నెంబర్ 1. రెండవది నీ గట్ కూడా సరిగా ఉండాలి. గట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉండాలి. నువ్వెంత శ్రేష్టమైనటువంటి భోజనాన్ని తిన్నా కానీ
నీ ఆ జీర్ణకోశం అనేటువంటిది, ఆ జీర్ణాశయం అనేటువంటిది, ఆ ఆహారాన్ని అరిగించేటువంటి ఆ యొక్క అదంతా కూడా సరిగా లేకపోతే ప్రయోజనం శూన్యం అంటండి. ఎంత మంచి ఆహారం తిన్నా కానీ. అలాగానే ప్రియులారా, మన ఆత్మను మనం శుద్ధంగా ఉంచుకోకుండా, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోకుండా పాపముతో నింపుకొని దివ్య ప్రసాదాన్ని స్వీకరించామనుకో ప్రయోజనం శూన్యం ప్రియులారా. పౌలు గారు ఏమంటారంటే, ఇంకా శుద్ధ మనసు లేకుండా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తే దీవెనక బదులుగా శాపాన్ని మనం కొని తెచ్చుకుంటామంటండి. మీలో చాలామంది దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, కానీ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎందుకని అంటే ఆయన అంటాడు, మీరు శుద్ధ మనసుతో పాపము లేకుండా పవిత్రమైన హృదయంతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించట్లా. ఏదో అందరు పోతున్నారు, నేను కూడా లైన్లో నిలబడతా, అలవాటు చొప్పున వెళుతున్నామా? జాగ్రత్త వహించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి తన శరీరాన్ని, రక్తాన్ని మనకి ఆహారముగా ప్రసాదించాడు. పరలోకపు మన్నా, నిత్య జీవపు విందు. ప్రియులారా, కథోలిక క్రైస్తవులకి, అసలు క్రైస్తవులందరికీ కూడా అండి, దివ్య సప్రసాదానికి మించినటువంటి పవిత్రమైనటువంటి విశేషం మరొకటి లేదు ప్రియులారా. అది యేసయ్య శరీరము, యేసయ్య రక్తము. ఆ ప్రభువుని స్వీకరించుదాం, శక్తిని పొందుదాం, అద్భుతాలను పొందుతాం ప్రియులారా. యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు శారీరకమైన స్వస్థతలు జరుగుతాయి, మనలో మార్పు వస్తుంది, మన కుటుంబాలలో మార్పు వస్తుంది. యేసయ్య మనలోనికి వస్తున్నాడు కాబట్టి ఏ సైతాను శక్తి కూడా మన మీద అధికారం ఉండదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అటువంటి కనువిప్పుని, తెలివితేటలను మనకు ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ శరీర రక్తాలని మాకు ఆత్మీయ ఆహారముగా, ఆత్మీయ భోజనముగా ప్రసాదించినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రేమమయుడా, మీరు అపారమైన ప్రేమతో స్వయాన మీ శరీరాన్ని, రక్తాన్ని మాకు ఆహారముగా ఇచ్చారు. అది మా ఆత్మలకు భోజనమై ఉన్నది. మాలో చాలామందిమి దాని విలువ తెలియకుండా, దాని శక్తి తెలియకుండా, దాని మహిమ తెలియకుండా, దివ్య సప్రసాదం మహిమ తెలియకుండా, దివ్య బలి పూజలో ఉన్న శక్తిని తెలియకుండా జీవిస్తున్నా. మాకు నేర్పించండి ప్రభువా. నీ దివ్య సప్రసాదములో, నీ దివ్య బలి పూజలో తరచుగా పాల్గొని ఆ శక్తిని పొందుకొని, ఆ కృపను పొందుకొని, ఆ దీవెన పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ప్రభువా, వాక్య పరిచర్యలో ఆశగుణ ప్రాణముతో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని గంటల క్రితం నాకు ఫోన్ చేసి వారి యొక్క సహోదరుడి కొరకై ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి ఆ తల్లి యొక్క మనవిని మీరు ఆలకించండి తండ్రి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు మా కొరకై ప్రార్థించండి స్వామి అని వేదనాపూరితమైన హృదయములతో, విరిగి నలిగిన మనస్సులతో తండ్రి వేడుకుంటున్నారు. ప్రార్థిస్తున్నాను తండ్రి. కోత ఎక్కువగా ఉన్నది, పనివాండ్రు తక్కువగా ఉన్నారు తండ్రి. ప్రార్థన అవసరతలు ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకు అడిగేటువంటి వారు ఎక్కువవుతున్నారు. నా ప్రేమ గల రాజా, వారందరికీ కూడా ప్రభువా, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభువ, నీ పరలోకపు ద్వారాలను తెరచి ప్రభు వర్షధారగా నీ బిడ్డల మీద కుమ్మరింపచేయండి తండ్రి. ఎవరైతే ప్రార్థించమని అడుగుతున్నారో వారందరిని దీవించండి, నాన్న ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతినివ్వండి. మానసికమైన ఒత్తిడికి లోనటువంటి వారికి విడుదల ప్రసాదించండి. సాతాను శక్తుల నుంచి విడుదల, విమోచన ప్రసాదించమని, అప్పుల బాధలలో ఉన్నటువంటి వారికి ప్రభుగా మార్గాన్ని చూపించండి నా తండ్రి. గర్భఫలమైనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను దయచేయండి ప్రభుగా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మంచి మార్గాన్ని చూపించమని వేడుకొనిచున్నా. చదువుకునేటువంటి యువతి యువకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకై, వివాహం కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకై ప్రతి బిడ్డను, ప్రతి అవసరతను మీరు దీవించమని, తీర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.